ఇండియా మరియు బంగ్లాదేశ్ మధ్య 3 మ్యాచ్ల ట్వంటీ సిరీస్లో భాగంగా ఈరోజు ఫస్ట్ మ్యాచ్ గ్వాలియర్లో జరగబోతుంది. మ్యాచ్ ఈరోజు ఈవినింగ్ 7:30 స్టార్ట్ అవబోతుంది. జియో సినిమాస్ మరియు స్పోర్ట్స్ 18లో టెలికాస్ట్ అవబోతుంది. గ్వాలియర్లో మళ్ళీ 14 సంవత్సరాల తర్వాత ఇంటర్నేషనల్ మ్యాచ్ జరగబోతుంది. లాస్ట్ టైం ఇక్కడ జరిగిన మ్యాచ్లో సచిన్ టెండూల్కర్ డబుల్ సెంచరీ కొట్టాడు. ఇండియా మరియు బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న ట్వంటీ మ్యాచ్లో చాలామంది యంగ్ స్టార్స్ ఇండియా తరపున డెబ్యూట్ చేయబోతున్నారు. మయాంక్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి ఈరోజు మ్యాచ్లో డెబ్యూట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇండియా తరపున అభిషేక్ శర్మ మరియు సంజు శాంసన్ ఓపెనింగ్ చేస్తారని జరిగిన ప్రెస్ మీట్లో సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. ఇండియా ప్రాబ్లో నెలకొండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓపెనర్గా అభిషేక్ శర్మ, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, రియాన్ పరాగ్, నితీష్ కుమార్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్, మయాంక్ యాదవ్ ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇండియా టీంతో కంపేర్ చేస్తే బంగ్లాదేశ్ టీంలో చాలామంది ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ఉండడం వల్ల మ్యాచ్ ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఈ బంగ్లాదేశ్ టీం కూడా రీసెంట్గా ట్వంటీ క్రికెట్లో చాలా బాగా రాణిస్తున్నారు. ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు ట్వంటీ క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించగా సెలెక్టర్లు సిరీస్ కోసం కొంతమంది సీనియర్స్ రెస్ట్ కల్పించడంతో జూనియర్స్కి చాలా మంచి అవకాశం. జూనియర్స్ సిరీస్లో చాలా బాగా రాణించారని కోరుకుందాం. ఇండియా ట్వంటీ టీంలో శివం దుబేని ఇంజురీ వల్ల రిలీజ్ చేయడంతో శివం దుబే ప్లేస్లో తిలక్ వర్మను టీంలో సెలెక్ట్ చేసుకున్నారు. ప్రజెంట్ ఉన్న ఇండియా ట్వంటీ టీంలో 2 తెలుగు ప్లేయర్స్ ఉండడం గమనార్థం. కోచ్ గౌతమ్ గంభీర్ 2027 జరిగే ట్వంటీ వరల్డ్ కప్ కోసం మోస్ట్లీ ఎక్కువ మంది ఆల్రౌండర్స్ను ప్రిపేర్ చేసే పనిలో